రాష్ట్రంలో కీలక పరిణామాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. 2 రోజులుగా కాకున్నా ఒక 5 రోజుల క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఎప్పుడైతే పొలిటికల్ బాంబ్స్ పేలబోతున్నాయి, దివాళీ కంటే ముందా లేకపోతే తర్వాతా అనేటిది ఆయన కామెంట్స్ చేసిన తర్వాత ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. సో రకరకాల పరిణామం నిన్న ఇన్ఫ్యాక్ట్ మొన్న జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ, టోటల్లీ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ చుట్టే కథ తిరుగుతోంది. సో కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ, కేటీఆర్ ఫ్యామిలీ చుట్టూ కథ తిరుగుతోంది. మరి ఈ కథ క్లైమాక్స్కి చేరబోతోందా? ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మధ్యాహ్నం కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అదేంటి అంటే, 2 రోజులుగా జరుగుతోంది కేవలం ఆరంభమే, రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్పెషల్లీ సోషల్ మీడియాని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ కూడా పెయిడ్గా వాళ్ళ మీద ట్రోల్స్ నడవబోతున్నాయి అనేటువంటిది ఆయన డైరెక్ట్గా ట్వీట్ చేసిన సిచ్యువేషన్. మాట్లాడదాం. మనతో పాటున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ గారు. నమస్తే సార్. ఎట్లున్నారు? మీ నాయకుడైతే ట్వీట్ చేసిండు, మరి గట్టిగా అనిపిస్తుంది ట్వీట్ని చూస్తే. ఏం జరుగుతోంది సార్? అంటే జరుగుతున్నదే చెప్తా ఉన్నారు కదా, జరుగుతున్నదే చెప్తా ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలనగా దాన్ని మార్పిడి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి కుప్పిగంతులు మనం సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. గత 11 నెలల నుండి నెలకు ఒక వారానికి ఒక హైడ్రామా క్రియేట్ చేస్తూ ఇచ్చిన హామీలను పక్కదారి పట్టేయడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి గాను ఆయన చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఇవన్నీ తప్పిస్తే దీంట్లో ప్రత్యేకత ఏం లేదు. అందరికి ప్రజలు కూడా ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ మీడియాలో మాత్రం చాలా వార్తలు వస్తున్నాయి కదా, మీ నాయకుడు అరెస్ట్ కాబోతున్నారు, అదే పొలిటికల్ బాంబ్ అనేటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా చెప్పింది కూడా అదే అని మీకు అనిపిస్తలేదా? ఈ ట్వీట్ని చూసిన తర్వాత కూడా అనిపిస్తలేదా? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అంతర్గత ఒకరి మీద ఒకరు వేసుకునే బాంబులను బీఆర్ఎస్ మీద వేద్దామని అంటే అది దట్ ఈస్ ద సుసైడల్ అటాక్ అవుతుంది తప్పిస్తే మాకు వచ్చే నష్టం లేదు. ఎందుకు అని అంటే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి టీము ఒకవైపు, రేవంత్ రెడ్డి గారి టీము ఒకవైపు, మధు యాస్కి గౌడ్ గారి టీము ఒకవైపు, తర్వాత మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి టీము ఒకవైపు, బట్టి విక్రమార్క గారి టీం ఒకవైపు, దామోదర రాజనరసింహ టీం ఒకవైపు. అందరూ ఒకటే దగ్గర ఉన్నారు కదా సార్, అందరూ ఒకటే దగ్గర ఉన్నారుగా. అందు గురించే అండి, ఇప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే అని వాళ్ళు చెప్పుకుంటారో మాటలు, అడ్మినిస్ట్రేషన్కు ప్రజాస్వామ్యం అవసరం లేదు. ఒకరు చెప్తే అందరూ వింటేనే మన బాడీ నడుస్తుంది. మన మైండ్ చెప్పినట్టు మన బాడీ నడవాలి ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో అని అంటే ఒక లీడర్ చెప్పినట్టు నా రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎవరు వింటారు అండి? అదే కదా వచ్చిన పంచాయతీ. వాళ్ళ పంచాయతీలు అనేది తెచ్చి బీఆర్ఎస్ మీద వేస్తే మేమేం చేస్తాం? 11 నెలల్లో సంపూర్ణమైన స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. 420 హామీలు ఎన్నికల కంటే ముందు వాళ్ళే మేనిఫెస్టోగా విడుదల చేశారు. రాహుల్ గాంధీ గారి సాక్షిగా, ఖర్గే గారి సాక్షిగా. అన్నప్పుడు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు అని ప్రజలు అడిగితే కేసీఆర్ మద్దతుగా పలికినటువంటి మరి మా గౌరవనీయులు కేసీఆర్ గారు, మరి అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, తదితర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అడగడంలో తప్పు లేదు కదా. ప్రజలు అందరి వాళ్ళు, పార్టీలు కూడా అందరియే. కానీ దీంట్లో విరుగుడేంటి అని అంటే విచిత్రమైన పరిస్థితి. ఈరోజు ప్రజలు మాకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చారండి, మరి మేము అడగాలనా వద్దా? ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నించకూడదు అంటే ఎలా? ప్రశ్నించే దాని గురించి అసలు ఇష్యూనే కాదు ఇక్కడ. గతంలో చేసిన అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది, కాళేశ్వరం ఇష్యూ ఎటుపోయింది, తర్వాత ధరణి అసలు దోచుకు తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనే కదా. అవన్నీ సాక్ష్యాలతో పాటు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్నీ కూడా సాక్ష్యాలతో సహా ఎవరెవరు లోపలికి పోతారో మీరు చూస్తారు అనేటువంటిది డైరెక్ట్గానే చెప్పిండు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే. అవ్వండి, అది ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుంది? అది అనడం వరకే, చెయ్యమని చెప్పండి. ప్రళయం వస్తుంది తెలంగాణలో, పిల్లలాట కాదు కదా రాజకీయం అంటే.
ఉత్తగానే లేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి కుటుంబం కానీ, నాయకులు కార్యకర్తలు ఉత్తగానే లేరు. కాబట్టి చేసి చూడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసి చూడండి. నిన్ను అటాక్ చేశారు దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని. ఈరోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు పోలీసు రాజ్యం తెస్తాము అని అంటే అదే పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా నేను చదువుతున్న కాలంలో సిపాయిల తిరుగుబాటు అని విన్నాం. గత కాలంలో ఎప్పుడో అరే సిపాయిల తిరుగుబాటు ఏంది భయ్ ఇది అనే ఒక ఆశ్చర్యంగా మనం ఆ పాఠాలు చదువుకున్నాం. ఈరోజు లైవ్లో చూస్తూ ఉన్నాం సిపాయిల తిరుగుబాటు ఎట్లా ఉంటుందని. ఈరోజు కానిస్టేబుల్ల కుటుంబాలు, పిల్లలు, భార్యలు, తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. వై? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీరే దాని వెనకాలుంది, అంత కథ అంతా నడిపిస్తుంది ప్రతిపక్ష నాయకులే అనేటువంటిది పోలీసులకు ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా. ఆరోపణ చేసుడు ముఖ్యమైనది కాదు. ప్రజల ముందర ఎంక్వైరీ రిపోర్ట్స్ పెట్టాలి. మాకు చట్టం సమానమే, మీకు చట్టం సమానమే కదా. ఆరోపణ చేసుడు గొప్పతనం కాదు కదండి. మీరు పెట్టండి, మేము కూడా నిజ నిర్ధారణ కమిటీ ఏమని చెప్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్తాం. ఒకవేళ మా ఈ తప్పుదాలు జరిగితే మా నాయకులే కానీ కార్యకర్తలను ఖచ్చితంగా ప్రజల ముందు మేము ఏది తప్పైందని శిరస వహిస్తాం. కానీ ఆరోపణలు ఎంతవరకు సమంజసం? ఆరోపణలు చేసుకుంటే ఎన్ని రోజులు మీరు పబ్బం గడుపుతారు? అవినీతి ఆరోపణలు చేశారు, ఇప్పటిదాకా ఒకటన్నా ప్రూవ్ అయిందా? అదే ఇప్పుడు నిరూపించబోతున్నాం. ఆధారాలు దొరికినాయి. ఎవరొద్దనండి, నేను ఎవరొద్దన్నారు? మేము ఆపలేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆపలేం కదా అంటారు, మళ్ళనేమో ప్రిపేర్ అయి ఉన్నాం అన్నిటికీ అంటారు. అంటే బెదిరిస్తారు, సరే అంటారు, రెండు చెప్తున్నారు. ఇప్పుడు అట్లా కాదమ్మా. ఇప్పుడు గిల్లుకుంటారు మీరే, ఏడిస్తే కూడా ఎందుకు ఏడుస్తావని మా నోరు నొక్కుతారు మీరే అంటే ఇది విచిత్రం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాంగ్రెసుకు ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి రూట్ కాస్ ఎక్కడి నుండి ఉంది అనేది మీరు గమనిస్తే మరి మీరు మళ్ళీ గమనించాలి. భారతీయ జనతా పార్టీ, అక్కడ నుండి మళ్ళీ టీఆర్ఎస్, అక్కడ నుండి టీడీపీ, అక్కడ నుండి కాంగ్రెస్, 4 పార్టీలు ఆయన మారిండు. ఇది వాస్తవం అన్నప్పుడు మీకు భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు మరి ఆర్ఎస్ఎస్ తక్కిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కదా మీరే ఒప్పుకుంటారు. మరి మీరు కూడా ఉన్నదా? కొంత అవునమ్మా, ఉంటది, టీడీపీ ఉంటది, అన్ని ఉన్నాయి. మేము మారడానికి ప్రధానమైన కాసు ఉంది. ఆయన మారడానికి ఏముంది? మేము మారడానికి ప్రధానమైన కాసు ఉంది. 1940 నుండి పట్టుకొని 2014 వరకు 74 సంవత్సరాల గోస తెలంగాణ ప్రజలది. ఆ గోసను చూసి తట్టుకోలేక ప్రజల పక్షాన్ని వహిస్తూ ప్రజల యొక్క ఆర్ధనాదాలు విని కరిగిపోయి ఒక తెలంగాణ పెద్ద కొడుకుగా ఈరోజు కేసీఆర్ గారు అనే నాయకుడే లేకపోతే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు అన్నప్పుడు గత కాలంలో మరి 60 సంవత్సరాలు 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టే వరకు 60 సంవత్సరాల గోస కాంగ్రెసు ప్లస్ తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలే మరి తెలుగు ప్రాంతాలను ఏలినాయి. ఆంధ్ర కానీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్నప్పుడు వాళ్ళు ధ్వంసం చేసినటువంటి వ్యవస్థను స్వరాష్ట్రం తెచ్చుకున్న తర్వాత పునర్నిర్మాణంలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు, బంగారు తెలంగాణ అనే ఒక గోల్డెన్ కాన్సెప్ట్ను ముందర పెట్టుకొని ఈరోజు నిర్మాణం చేసి బంగారు పల్లెని చేతులకిస్తే మరి దాన్ని కనీసం పరిపాలన చేయలేనటువంటి దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చునా? కాంగ్రెస్ ఎలా ఇచ్చింది? కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఉండుంటే తెలంగాణ వచ్చేదా? మా తెలంగాణ బిడ్డలు 1300 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక ఉగ్రరూపం దాల్చితే మేమెక్కడ చేస్తామో అని భయపట్టి ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి అనేది